సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం దీని యొక్క అర్థాన్ని గతంలో మనం హిందీలో చూసాం. ఈరోజు తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. ఆదౌ రామ తపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిర్దలనం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతత్ హి రామాయణం. ఇది సంస్కృత వాంగ్మయంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటిది, అలాగే ప్రజాదరణ పొందినటువంటి శ్లోకం. దీనిని ఏకశ్లోకి రామాయణం అని అంటారు. ఒక్క శ్లోకంలో రామాయణం మొత్తం చెప్పడం. వాల్మీకి మహర్షి రచించినటువంటి 24,000 శ్లోకాల మహాకావ్య యొక్క సారాంశాన్ని, కథాక్రమాన్ని కవి కేవలం ఇక్కడ ఒకే ఒక శ్లోకంలో అద్భుతంగా ఇమిడ్చారు. ఏకశ్లోకి వైభవం ఏమిటి అంటే, హిందూ సాంప్రదాయంలో సమయం లేనప్పుడు లేదా నిత్య పూజా సమయంలో సంపూర్ణ రామాయణ పారాయణ ఫలితం కోసం ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో పఠిస్తారు. కథా నైపుణ్యం ఇక్కడేమిటి అంటే, బాలకాండలోని కథ రాముని యొక్క జననం, వివాహం ఇవి కేవలం అవతార లీలకు పీఠిక మాత్రమే. రాముని యొక్క అయనం అంటే ప్రయాణం అరణ్యవాసంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి కవి ఈ శ్లోకాన్ని ఆదౌ రామ తపోవనాభిగమనం, మొదట రాముడు అడవికి వెళ్ళడంతో ప్రారంభించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో కథను ముగించారు. జ్ఞాపక శక్తిని పెంచడానికి, సంక్షిప్తంగా సారాంశాన్ని గ్రహించడానికి ప్రాచీన సంస్కృత కవులు అవలంబించినటువంటి అద్భుతమైనటువంటి శైలికి ఈ శ్లోకం ఒక మచ్చుతునక. ఆ విధంగా మన జ్ఞాపక శక్తిని పెంచుకుందాం. రేపు మళ్ళీ ఇంకొక సుభాషితంతో కలుద్దాం. హరి ఓం తత్సత్.